హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుమా టాక్స్. ఈ వీడియోలో వచ్చి లాస్ట్ టైం మేము విహాన్ లేకుండా ఫిష్ ట్యాంక్ తీసుకొచ్చామని అదేదో మేము గోరాలు నేరాలు చేసినట్టు ఫుల్ అలిగిండు. అందుకే ఫిషెస్ మాత్రం నేనే సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పి వచ్చాడు. పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల అపరిచితుడు రా నువ్వు. సో ఫస్ట్ టైం కదా రావడం, అన్ని రకాల ఫిషెస్ చూసి బాబు బాగా ఎగ్జైట్ అయ్యాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా ఇద్దరం కలిసి సెలక్షన్ షురూ చేసినాం. వాడికి నచ్చినవి నాకు నచ్చట్లేదు, నాకు నచ్చినవి వాడికి నచ్చట్లేదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇంకా అంత కలెక్షన్ చూసేసరికి చంద్రముఖిలో జ్యోతికి రియాక్షన్ లాగా నాకు ఇది కావాలి నాకు అది కావాలి అంటూ మొదలెట్టాడు. యాక్చువల్లీ చూడడం వరకు ఓకే గానీ సెలక్షన్ అనేసరికి నేను కూడా రియాక్ట్ అయ్యా. అందుకే ఎక్కువ కలెక్షన్ కనిపించొద్దు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి. ఇంకా ఇక్కడ ఒరిజినల్ ప్లాంట్స్ తో ఉన్న అక్వేరియంస్ అయితే మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసినాయి. ఎస్పెషల్లీ ఈ బుడ్డది నేను బాగా అబ్జర్వ్ చేసిన. మా ఆయన లాస్ట్ టైం వెళ్ళినప్పటి నుంచి దాని మీద బాగా కన్నేసాడు. మీరు కూడా వాటిపైన ఒక కన్నేయండి. మేము ఫస్ట్ టైం అనమాట ఇంట్లోకి అక్వేరియం తీసుకోవడం. ఇంతవరకు మేము చిన్న పాట్ అక్వేరియం కూడా తీసుకోలేదు. సో వాళ్ళు మాకు బాగా నీట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే ఎన్ని డేస్కి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి, వాటికి ఫుడ్ ఎలా ఇవ్వాలి, ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అని ఓపిక్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళు మాకు ఏం చెప్పారంటే ఫిష్ ట్యాంక్ తీసుకెళ్ళినాక దాంట్లో వాటర్ ఫిల్ చేసి మనం ఒక 3-4 days అది వాటర్ ఫిల్టర్ అవ్వనివ్వాలి. ఫిల్టర్ అయిన తర్వాత ఫిషెస్ తీసుకెళ్ళమని చెప్పారు. బట్ మాకు ఆత్రం అక్క మేము 1 day ఫిల్టర్ అయ్యాకనే వెళ్ళాము. సో అందుకే వాళ్ళు మాకు ఏం సజెస్ట్ చేసిందంటే ఫస్ట్ ఒక 3 pairs తీసుకెళ్ళండి, అవి బాగుంటే మళ్ళీ ఒక 10 days తర్వాత ఇంకొక 3 pairs తీసుకెళ్ళమని చెప్పారు. టోటల్ 6 or 7 pairs వేయొచ్చు ఆ ట్యాంక్ లో అని చెప్పారు. ఇంతకీ ఎన్ని లీటర్స్ ట్యాంక్ చెప్పలేదు కదా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మేము కంప్లీట్ ఆరెంజ్ అండ్ బ్లాక్ మిక్స్డ్ అండ్ కంప్లీట్ సిల్వర్వి 3 pairs సెలెక్ట్ చేసుకున్నాం. ఈ పాప అవే మాకు వలేసి పడుతుంది. సో మేము ముగ్గురం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం, మా ఇంటికి ఏదో చుట్టాలు వస్తున్నట్టు. ఇవే మా కొత్త చుట్టాలు, మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఫైనల్లీ ఫిషెస్ అన్నిటిని ఇలా కవర్లో ప్యాక్ చేసి వీటితో పాటు వాటి రిలేటెడ్ కొన్ని ఐటమ్స్ కూడా ఇచ్చారు. ఇంకా మా బుడ్డి యజమాని వాటిని పట్టుకొని స్టార్ట్ అయ్యిండు. సో అలా మేము ఇంటికి వచ్చేసాము. ముందు రోజు ఫిష్ ట్యాంక్ తీసుకురావడానికి ముందు పెళ్లికి అత్తగారు పెట్టిన టీ పైని తీసి దాని దుమ్ము దులిపి దానిపైన థర్మాకోల్ షీట్ వేసి రెడీగా పెట్టాడు మా ఆయన. ఇంకా మా కన్నయ్య తన చేతులతో గ్రాండ్ ఓపెనింగ్ చేశాడు దాన్ని. సో ఇది వచ్చి మనకి 75 liters స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ అనమాట. ఓపెనింగ్ మాత్రం వీడిది, క్లీనింగ్ మాత్రం మాయింది. ఏం చేసావమ్మా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా మొత్తానికి దాన్ని టీపై పైన ప్లేస్ చేసాము. సో దాని సైజ్ ఫైనల్ లుక్ దూరం నుండి ఇలా ఉంది. మేము వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ మార్బుల్స్ ఒక 5 kgs వరకు తీసుకున్నాము. చాలా మంది ఏంటంటే కలర్ మార్బుల్స్ తీసుకుంటారు. సో మేము ఏంటంటే అందులో డిఫరెంట్ కలర్స్ ప్లాంట్స్ పెట్టాలని ఒక ప్లాన్ ఉండే. అందుకని మేము కలర్ మార్బుల్స్ కంటే కూడా బ్లాక్ అండ్ వైట్ అయితే డీసెంట్గా ఉంటుంది అని చెప్పి మేము బ్లాక్ అండ్ వైట్ చూస్ చేసుకున్నాం. మనం వాటిని ఫస్ట్ వాటర్లో వాష్ చేసి స్లోగా ట్యాంక్లో పెట్టాలి. ఎందుకంటే మనకు అవి మార్బుల్స్ కదా, సో మనకు గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం వాటిలో బోర్ వాటర్ వేయద్దు. బోర్ వాటర్ వేస్తే ఏంటంటే మనకు గ్లాస్ అంతా వైట్గా అయిపోతుంది అనమాట, దాని లుక్ పోతుంది. సో అందుకని మేము వాటిలో మినరల్ వాటర్ పోసాము. అండ్ అలాగే వాటర్ ఎప్పుడు మనకు ఆ ఫిల్టర్ ఉంది కదా దాని పై వరకు ఉంచాలంట. అండ్ అలాగే మనకు దాంట్లో లైట్ కూడా వస్తుంది. మేము ఫిషెస్తో పాటు వాటర్ క్లీనింగ్ పైప్, ఒక నెట్, అలాగే వాటికి ఫుడ్ కూడా తీసుకొచ్చాము. ఇవన్నీ మనము సపరేట్గా తీసుకోవాలి అక్కడ. సో చూస్తుంటేనే భయం వేస్తుంది వీటిని ఎలా మెయింటైన్ చేయాలని. ఇష్టంతో చేయాలి అంతే. కన్నయ్య మొహం మాత్రం ఆనందంతో వెలిగిపోతుంది. సో ఇదే వాటి ఫుడ్. చిటికెడు అంటే చిటికెడే వేయాలంట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చిటికెడు, మార్నింగ్ చిటికెడు. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అస్సలు అవద్దంట, చచ్చిపోతాయంట లేకుంటే. ఫుడ్ తక్కువైతే చనిపోతారని విన్నాం కానీ ఇలా ఎక్కువైతే కూడా చనిపోతాయంట. ఇంకా మా ఆయన అయితే దానికి వేసిన రబ్బర్ తీయడానికే కొద్దిసేపు పాటలు పడ్డాడు. 1 2 3 గో. సో వాటికి ఒక కొత్తిల్లు వచ్చింది. వెల్కమ్ టు న్యూ హోమ్. సో మొత్తానికి ఇది మా అక్వేరియం స్టోరీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొత్తిల్లు కదా, కొంచెం బిక్కుమని తిరుగుతున్నాయి, తర్వాత అలవాటు అవుద్ది. వాటి కొత్తింట్లో డెకరేషన్ కోసం కొంచెం కలర్ఫుల్గా ఉండే ప్లాంట్స్ అండ్ అలాగే చిన్న బుద్ధుడి స్టాచ్యూ తీసుకున్న ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట ఇవి. సో వాటికి రేటు తగ్గ క్వాలిటీ అయితే ఉంది. సో ఫిషెస్ హ్యాపీ, మేము హ్యాపీ. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను వాటి డీటెయిల్స్ నెక్స్ట్ షార్ట్లో పెడతా చూడండి.
సో ఒక 1 వీక్ తర్వాత చూడండి వాటర్ కలర్ కూడా చేంజ్ అయినాయి. అలాగే మనకు ఫిల్టర్లో కూడా అంతే డస్ట్ వచ్చి ఫామ్ అయిపోయింది అనమాట. సో వాటిని మనం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఫిల్టర్స్ తీసేసి క్లీన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఫిషెస్ది షిట్ ఉంటుంది కదా, అది ఈ పైప్ యూజ్ చేసి వాటర్తో సహా దాన్ని తీసేయాలి. ఇలా మనం 10-15 డేస్కి ఒకసారి క్లీన్ చేయాలి. మనం నెట్ యూజ్ చేసి ఆ ఫిషెస్ని తీసి బకెట్లో వేసి కూడా మనం కంప్లీట్ వాటర్ చేంజ్ చేయొచ్చు. కాకుంటే ఇక్కడ మేము ఏంటంటే ఒక హాఫ్ వాటర్ తీసి హాఫ్ వాటర్ చేంజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ముందు వాటర్తో అలవాటైపోయి ఉంటాయి కదా, అందుకని హాఫ్ తీసి హాఫ్ ఉంచామన్నమాట. మొత్తానికి ఇది మా అక్వేరియం స్టోరీ. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.